సో సర్జరీ ముందు రోజు బ్లడ్ తెప్పించారని చెప్పాను కదా, 27th అయితే బ్లడ్ తెప్పించారనమాట, బి పాజిటివ్ బ్లడ్. బట్ అవసరం లేదని యూజ్ చేయలేదు. 28th మార్నింగ్ సర్జరీకి వెళ్ళే ముందు ఇలా రుంచెలు వేశారనమాట. అదే కొంచెం నవ్వుకున్నాను నేను. తర్వాత అంతా ఇంకా నొప్పులతో ఏడిపే. యూట్రస్ ఆ రెండు ట్యూబ్స్ ఓవరీస్ లోపలే ఉన్నాయి, అన్ని టెస్ట్కి పంపించారు. చాలా ఇబ్బంది పడ్డాను. 29th మొత్తం ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. స్టమక్ అంతా నొప్పి, 5 holes పెట్టారనమాట. లాప్రోస్కోపీ సర్జరీ, 3 సర్జరీలు ఒకేసారి చేశారు. అంబలికల్ హెర్నియా, హిస్టరెక్టమీ అండ్ గాల్ బ్లాడర్ రిమూవల్. చాలా ఇబ్బంది పడ్డాను. ఇది వచ్చేసి 30th సెప్టెంబర్ రూమ్కి షిఫ్ట్ చేశారనమాట. నొప్పులు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను, మామూలుగా లేదు. ఇంకా మా హస్బెండ్ అమ్మ చాలా చిన్న పిల్లలా చూసుకున్నారు నన్ను. చాలా కేరింగ్గా ఒక చంటి పిల్లని చూసినట్టు చూస్తున్నారు. ఒక గాజు బొమ్మ అనమాట, అంతలా చూసుకుంటున్నారు. ఇంకా డిశ్చార్జ్ అనేది ఎప్పుడనేది ఇంకా తెలీదు. సెలైన్లు పెట్టడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ఇది వచ్చేసి 1st October అనమాట. సో సెలైన్లు పెడుతూ ఇంజెక్షన్లు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను. అమ్మో అనిపించింది. లాప్రోస్కోపీ కూడా ఎంత నొప్పిగా ఉంటుందా అనిపించింది అనమాట. పొట్టంతా బాగా నొప్పి, ఆ 5 holes ఉన్న చోట విపరీతమైన నొప్పి. సో ఇది రూమ్లో అనమాట. నా అంతటా నేను తినలేకపోతున్నాను. అమ్మ కానీ మా హస్బెండ్ కానీ తినిపించేవాళ్ళు. అది కూడా కష్టంగా హాఫ్ ఇడ్లీ తినేదాన్ని అంతే. చారన్నం కానీ ఏదైనా 4 స్పూన్లే. 25-30 సెలైన్స్, అలాగే యాంటీబయాటిక్స్ రకరకాల అన్నీ పెట్టేసరికి బాగా నీరసం వచ్చేసింది, మామూలు నీరసం కాదు. అలాగే నేను ఐసీయూలో నాకు మెలకు రాగానే నాకు తెలియకుండానే నాన్ని పిలుస్తారా సిస్టర్ అన్నాను. మళ్ళీ వెంటనే తమాయించుకుని అమ్మ అమ్మ అన్నాను. అంటే నాకు మగతలో నాన్న లేరు అన్న విషయం కూడా నాకు తెలియలేదన్నమాట. విపరీతమైన కాళ్ళు నొప్పులు, అమ్మ ముక్కులు. మా వారు అమ్మ ఎవరుంటే వాళ్ళతో ఇంకా కాళ్ళు నొక్కించుకుంటా ఉండేదాన్ని. తర్వాత మొబిలైజ్ అవ్వమన్నారు, స్లోగా నడిచానన్నమాట. అది కూడా కష్టం అనిపించింది. 2-3 సార్లు చాలా కష్టం అనిపించింది అనమాట. అడుగులో అడుగేసుకుంటూ నడిచాను. నాకైతే ఒకటే అనిపించింది, రియల్లీ మై డాడ్ వాజ్ మై బ్యాక్ బోన్, ఈజ్ మై బ్యాక్ బోన్ అండ్ హీ విల్ బీ మై బ్యాక్ బోన్. అంతే అనిపించింది నాకు, మా నాన్న ఉన్నా లేకపోయినా. అట్లాగే మా వారు అమ్మ నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనిపించింది. డాక్టర్స్ ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగా జరిగింది, చాలా కేరింగ్గా ఉన్నారు, అండర్స్టాండబుల్ అనమాట. 2 మేజర్ సర్జరీలు, 1 మైనర్ సర్జరీ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. క్యానులా అయితే ఆ సెలైన్లు ఇంజక్షన్లు ఎక్కించి చెయ్యంత వాపు నొప్పి అనమాట. ఆ నీడిల్ అనేది వంగిపోయింది ఆ క్యానులా తీసేపాటికి. ఒకరోజు అయితే మళ్ళీ సెలైన్లు పెడతా అనేసరికి నాకు గోల చేస్తానన్నమాట. ఇక్కడ తీసి ఇంకో చోట పెడతా అన్నారు. క్యానులా నా వల్ల కాదు సార్, ఇంకా నాకు టాబ్లెట్స్ ఇచ్చేయండి అని దండం పెట్టేశాను ఏడ్చుకుంటూ. పాపం తర్వాత తీశారు, క్యానులా తీసేశారు. అంత కేరింగ్గా ఉన్నారు డాక్టర్సు. 2 మేజర్ సర్జరీలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అన్నారు. నా సర్జరీ వచ్చేసి ఈ హాస్పిటల్లో ఇలాగ 3 సర్జరీస్ జరగడం అనేది నేనే 2nd పర్సన్ అంట. ఫస్ట్ పర్సన్ వాళ్ళ స్టాఫ్లోనే సేమ్ ఇవే సర్జరీస్ జరిగినాయి అంట. హిస్టరెక్టమీ, గాల్ బ్లాడర్, అలాగే అంబలికల్ హెర్నియా. అంబలికల్ హెర్నియా అంటే చాలామందికి తెలియకపోవచ్చు, బొడ్డు పేగు పైకి వస్తుంది. కొంతమందికి మెష్ వేస్తారు, కొంతమందికి కిందకి లాగి ముడి వేస్తారు.
నాకైతే కిందకి లాగి ముడి వేశారు. మెష్ అవసరం పడలేదన్నారు. అండ్ ఇది కుట్లు అనమాట. ఇలాగ 6 హోల్స్ ఉన్నాయి. చేసిన తర్వాత ఇది వచ్చేసి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మనం అందరి దగ్గరికి వెళ్ళి టిక్ పెట్టించుకుంటే డిశ్చార్జ్ సమ్మరీ అయితే ఇస్తారు. ఇంకా ఒక్కొక్కసారి ఇట్లాగా అన్నం అది అమ్మ తినిపించేదన్నమాట. తినలేకపోయేదాన్ని. 2 స్పూన్లు తిన్నానన్న పేరుకి తినడం అట్లా. ఒకరోజు అయితే ఇంకా ఈవినింగ్ లెగిసి కూర్చున్నానే కానీ చెమటలు కారిపోయి మొత్తము నీరు, స్నానం చేసినట్టు నీరు కారిపోయాను అనమాట. అమ్మ తను చాలా టెన్షన్ పడ్డారు. తర్వాత డిశ్చార్జ్ అయ్యే రోజు ఇలాగా డ్రెస్సింగ్ అయితే చేశారు. ఈ డాక్టర్ గారే అనమాట నాకు సర్జరీ చేసింది. చాలా మంచి ఆయన, చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. ఇక టెస్ట్ చేశారనమాట. సాఫ్ట్గానే ఉంది స్టమక్ అది అని చెప్పారు. తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నాను. ఇంకా వీల్ చైర్లో తీసుకెళ్లారనమాట, లిఫ్ట్లో. చాలా అంటే చాలా, ఈవెన్ ఇప్పుడు కూడా పొట్టలో అంత నొప్పి. ఎంత లాప్రోస్కోపీ అయినా స్టిచ్చెస్ ఉంటాయి కదా, 6 హోల్స్కి మొత్తం మీద 10 స్టిచ్చెస్ అయితే పడ్డాయి అన్నమాట. ఒకటి కెమెరాకి, ఒకటేమో అంబలికల్ హెర్నియా బొడ్డు పైన, ఒకటి బొడ్డు కింద, 2 బొడ్డుకి అటు ఇటు, ఒకటేమో గాల్ బ్లాడర్ ప్లేస్లో. ఇలాగా 6 హోల్స్ అనమాట. 6 హోల్స్కి మొత్తం 10 స్టిచ్చెస్ పడ్డాయి. ఆ స్టిచ్చెస్ అన్ని పోట్లు, నొప్పులు, వాటితో పాటు బాడీ వీక్ అయిపోయి బ్లడ్ లాస్ అయిపోయి మొత్తము కాళ్ళు, చేతులు, నడుము అన్నీ నొప్పులు అనమాట. నైట్ ఒక్కొక్కసారి విపరీతమైన జ్వరం వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది, కాళ్ళు అన్నీ లాగేస్తున్నాయి. పాప అమ్మాయిన చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు అన్నీ చేయడానికి. ఒక్కొక్కసారి ఈవినింగ్ వచ్చేస్తుంది అలాగా, ఒక్కొక్కసారి నైట్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికైతే ఇది నా సిచ్యువేషను. అండ్ సర్జరీ అయితే సక్సెస్ఫుల్, బట్ పెయిన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు వీక్నెస్ మీద కాళ్ళు, చేతులు ఇవన్నీ నొప్పులు. చాలామంది అడుగుతున్నారనమాట ఎలా ఉన్నారు సిస్టర్ అని. అందుకే మీ అందరి కోసం వాయిస్ అయితే నిదానంగా ఇస్తున్నానన్నమాట. ప్రజెంట్ అయితే ఇంట్లో ఉన్నాను నేను. డిశ్చార్జ్ అయిపోయి 3rd డిశ్చార్జ్ చేశారు. మొత్తం 27th అడ్మిట్ అయ్యాను, 3rd డిశ్చార్జ్ అయ్యాను. 27th అంటే ఫ్రైడే అడ్మిట్ అయ్యానమాట. ఆ ముందు రోజు థర్స్డే నొప్పి రావడంతో ఆ నొప్పితోనే స్కాన్లు, టెస్ట్లు అన్నీ చేయించుకున్నాను. థర్స్డే నుంచి థర్స్డే వరకు మొత్తం హాస్పిటలైజ్ అనమాట. థర్స్డే ఇంక ఇంటికి వచ్చాను. అమ్మయ్య అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మండే అంటే అక్టోబర్ 7th కుట్లిప్పడానికి రమ్మన్నారు. సో ఆ రోజు వెళ్ళి మళ్ళీ మెడిసిన్ అయితే తీసుకోవాలి. సో ఇది నా సర్జరీ అప్డేట్ అయితే. ఇంకా ఎంతో కొంత రిలీఫ్ అయితే వచ్చింది ఇంటికి వచ్చేసరికి. సో స్టిచ్చెస్ ఇట్లా ఉన్నాయన్నమాట, 6 హోల్స్. సో ఇవాళ అక్టోబర్ 7th మండే మార్నింగ్ 11 o'clock అయితే హాస్పిటల్కి వెళ్తున్నాను. స్టిచ్చెస్ ఇప్పుతా అన్నారు ఇవాళ. సో స్టిచ్చెస్ ఇప్పిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక చూస్తే ఇలా ఉన్నాయన్నమాట, ప్రతి హోల్కి స్టిచ్చెస్. ఆయింట్మెంట్ అయితే ఇచ్చారు. ఫీవర్ వస్తుందని చెప్తే యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఒక 5 days వాడమని. సో సర్జరీ అయితే చేశారు. చాలా బాగా చేశారనమాట డాక్టర్స్ ఇద్దరు కూడా. అమ్రీన్ డాక్టర్ అనమాట, హిస్టరెక్టమీ చేసిన డాక్టరు. అండ్ అలాగే ఈ హెర్నియా అండ్ గాల్ బ్లాడర్ రిమూవల్ వచ్చేసి వంశీకృష్ణ గారు. ఇది అమ్రీన్ మెటర్నిటీ హాస్పిటల్. ఫస్ట్ ఇక్కడికే వెళ్ళాను నేను, జస్ట్ యూటరస్ కోసం. ఇక్కడ నుంచి శ్రేయాస్కి పంపించారనమాట. శ్రేయాస్ అక్కడ మెయిన్ డాక్టర్ వచ్చేసి వినోద్ కుమార్ గారు. వీళ్ళు ముగ్గురు కలిపి నాకు సర్జరీస్ అయితే చేశారు. థ్యాంక్ యూ డాక్టర్స్ ఫర్ మై రికవరీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పెయిన్స్ అయితే అలాగే ఉన్నాయి. హోప్ ఐ విల్ రికవర్ సూన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్.